ఆ దినాలలో కేవలం అగ్నిస్తంభం కనిపిస్తే ఈ దినాల్లో అగ్నిస్తంభంతో పాటుగా మేఘ స్తంభం కూడా దిగి వచ్చింది సంఘానికి. రెండంతల ఆశీర్వాదం, రెండంతల శక్తి. దేవుని స్తోత్రం కలిగిన కాక. మనకు పాత అభిషేకము, కొత్త అభిషేకము, అప్పుడున్న అభిషేకము, ఈ రోజులో మన కొరకు ఇవ్వబడిన అభిషేకము, రెండింటిని మనం కలిగి ఉన్నాం. దేవుని స్తోత్రం కలిగిన కాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏలియాలో ఉన్న రోషం, ఏలియాలో ఉన్న రోషం. అరే ఏలియా వెళ్ళిపోతాడు, అయ్యో కొద్దిగా నాకు నీ మీద ఉన్న అభిషేకంలో రెండంతలు నాకు కావాలి. అది పాసిబుల్ కాదన్నాడు ఆయన. అది పాసిబుల్ కాదని అన్నాడు. కానీ జాగ్రత్త, నేను వెళ్తున్నప్పుడు ఒకవేళ నా దుప్పటి నీ మీద వచ్చి పడితే నీకు రెండంతల ఆశీర్వాదం, రెండంతల అభిషేకం. దేవుని స్తోత్రం కలిగిన కాక. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ ఏలియా ఉన్నాడు, అక్కడ ఎలీషా ఉన్నాడు, అక్కడ సంఘాలు ఉన్నాయి. దేవుని స్తోత్రం కలిగిన కాక. ఇక్కడ ఏలియా వచ్చాడు, అవునా? ఇక్కడ ఏలియా వచ్చాడు, ఇక్కడ ఎలీషా ఉన్నాడు. ఆమేన్. మన ఏలియా ఎవరు? విలియం బ్యారెన్ బ్రెన్హామ్. ఏలియా ఉన్నాడు. ఆ ఏలియా మీద ఉన్న అభిషేకం ఇప్పుడు ఏమైంది? సంఘం మీదకి దిగి వచ్చింది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. రెండంతల అభిషేకాలు దిగి వచ్చి ఉన్నాయి. ఆమేన్. ఎందుకు తెలుసా? పౌలు మీద ఉన్న అభిషేకము మనకు వచ్చింది. అదేవిధంగా ప్రాణం మీద ఉన్న ఏలియా మీద ఉన్న అభిషేకము కూడా మనకు దిగి వచ్చింది. ఇప్పుడు రెండంతల అభిషేకము చేత బలముగా తయారై ఉన్నాం మనం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఒక అభిషేకంతోనే పేతురు, పౌలులు అంత బలముగా ఉంటే, రెండు అభిషేకాలు కలిగిన ఈ సంఘం ఎంత బలముగా ఉండాలి, ఎంత ధైర్యముగా ఉండాలి, ఎంత పోరాట పటిమతో ఉండాలి, ఎంత నిర్భయంగా జీవించాలి, ఎలాంటి పరిశుద్ధ జీవితం జీవించాలి, ఎంత గొప్పగా దేవుని నామ మహిమ కొరకై ఈ సంఘం జీవించాలి. రెండంతల ఆశీర్వాదం, రెండంతల బలం, రెండంతల శక్తి, లోతైన వాక్యం. ఆదిమ కల్లాలకి ఇంత వాక్యం ఉంటే మనకి ఇంత వాక్యం వచ్చేసింది. ప్రైజ్ ది లార్డ్. జగదుత్పత్తి కన్నా ముందు కొంత మర్మాన్ని తీసి మూట కట్టి పెట్టాడంట. ఎవరికి? పౌలు సంఘానికి కాదు, ఆ తర్వాత వచ్చిన సంఘ కాలాలకు కాదు. ఎవరికి? అంత్యకాలములో ఉన్న, కడవరి కాలములో ఉన్న. ఇప్పుడు ఆ మూట ఏమైంది? కడవరి వర్షం అయినది. అది కడవరి వర్షం అయినది. కడవరి వర్ష ప్రభావం ఏంటో తెలుసా? అత్యధికమైన జ్ఞానం, వాక్య జ్ఞానం. ఎవరినైనా ఓడించగలిగిన వాక్య జ్ఞానం ఈ సంఘం యొక్క సొత్తు అయినది. అది అది దేవుని ఎదురు నుంచి దిగి వచ్చిన ప్రత్యక్షత అయినది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. సరే, ప్రకటన గ్రంథం 17లో రాయబడింది, అవునా? 7వ దూత పలుకు దినములలో అతడు బూర ఊదిస్తుండగా మర్మాలన్నీ సమాప్తమైపోయి. అంటే ఏం జరిగింది? అప్పటి వరకు మర్మాలు మూట కట్టి పెట్టబడ్డాయి, అవునా? అర్థమవుతుందా? మర్మాలన్నీ మూట పెట్టబడ్డాయి. ఆ మర్మాలు ఈయన వచ్చిన తర్వాత తెలియబడుతూ ఉన్నది. ఆమేన్. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇప్పుడు చాలా జాగ్రత్తగా గమనించండి. జగదుత్పత్తి కన్నా ముందే ఒక మూట కట్టబడింది అంటూ ఉన్నారు. ఆమేన్. ఈ ప్రకటనలో ఈయన చూస్తే ఈయన వచ్చిన తర్వాతనే 7 ముద్రలు తెరబడుతూ ఉన్నాయి. ఆమేన్. ఈ 7 ముద్రలు తెరవడానికి ఎవడు యోగ్యుడు లేడని యోహాను భయంకరంగా రోధిస్తూ ఉండగా ఒక పెద్ద అక్కడికి వచ్చి అంటున్నాడు, నువ్వు ఏమాత్రం ఏడవ మాకు, ఎందుకనగా యూదా గోత్రము సింహము వీటిని తెరవడానికి జయించి ఉన్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఆ జగదుత్పత్తి కన్నా ముందే మూట కట్టిన మూట ఏంటో తెలుసా? 7 ముద్రల గ్రంథం అయి ఉన్నది. అది ఆ 7 ముద్రల గ్రంథం ఎవరు ధరిస్తున్నారు తెలుసా? గొర్రె పిల్ల ధరిస్తూ ఉన్నారు. ఎక్కడ ధరిస్తున్నారు తెలుసా? 7వ దూత సంఘ కాలంలో ధరిస్తూ ఉన్నారు. ఎవరి కోసం ధరిస్తున్నాడు తెలుసా? నీ కొరకు, నా కొరకు ధరిస్తూ ఉన్నాడు. ఈ సంఘ కాలం కొరకు ధరిస్తూ ఉన్నాడు. రెండంతల శక్తి ఏడాది ధరిస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు మన కొరకు మూటను విప్పుతూ ఉన్నాడు ఆయన. దేవుడు మన కొరకు దానాన్ని ఇస్తూ ఉన్నాడు ఆయన. దేవుడు మన కొరకు జ్ఞానాన్ని ఇస్తూ ఉన్నాడు ఆయన. దేవుడు మన కొరకు ప్రత్యక్షతను ఇస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్.